హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్లో హిప్ బెల్ట్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దామండి. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడైతే నేను రెడీమేడ్ బెల్ట్ తీసుకున్నానండి. రెడీమేడ్ బెల్ట్ తీసుకొని దాని మెజర్మెంట్ వేసుకోవాలండి. ఈ బెల్ట్ పొడవు వచ్చేసి 36 ఇంచెస్ వచ్చిందండి. బెల్ట్ పొడవు వచ్చేసి 36 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనం వర్క్ అనేది 36 ఇంచెస్ వర్క్ వేసుకోవాలండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో బెల్ట్స్ కంటూ డిజైన్ సపరేట్గా ఉండవండి. హ్యాండ్ డిజైన్ సెలెక్ట్ చేసుకుని వర్క్ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను అలాగే హ్యాండ్ డిజైన్ సెలెక్ట్ చేసి వర్క్ వేస్తున్నానండి. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్ వచ్చిందండి. 12 ఇంచెస్ అంటే మనం వచ్చేసి 3 టైమ్స్ వర్క్ వేసుకుంటే సరిపోతుందండి. 3 టైమ్స్ వర్క్ వేసుకుంటే 36 ఇంచెస్ మనకి బెల్ట్ సైజ్ సరిపోతుందండి. ఫస్ట్ టైం వర్క్ అయితే ఫినిష్ అయిపోయి సెకండ్ టైం స్టార్ట్ చేశానండి. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ క్లాత్ అండి. బ్లాక్ కలర్ క్లాత్ మీద గోల్డ్ కలర్తో డిజైన్ వేస్తున్నానండి. వర్క్ అనేది బ్లాక్ మీద గోల్డ్ కలరు చాలా బాగా హైలైట్ అవుతుందండి. డిజైన్ అనేది చాలా బాగుందండి. కంప్యూటర్ వర్క్లో ఓన్లీ బ్లౌజెసే కాదండి, ఇలా మనము వీటి మీదైనా ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చండి. శారీసు, లెహంగాస్, లాంగ్ ఫ్రాక్స్, గాగ్రాస్ అలా దేని మీదైనా ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే వర్క్ థర్డ్ టైం కూడా స్టార్ట్ అయిందండి. ఇది వచ్చేసి మళ్ళీ ఫ్రేమ్ ఓపెన్ చేసి మళ్ళీ సెట్ చేశానండి. మనకి ఒక ఫ్రేమ్లోనే 3 టైమ్స్ వర్క్ రాదండి. ఒక ఫ్రేమ్లో 2 టైమ్స్ మాత్రమే మనకు వర్క్ వస్తుంది. వర్క్ వచ్చేసి 3 టైమ్స్ వేయాలి కాబట్టి 2 టైమ్స్ ఒక ఫ్రేమ్లో అయిందండి. థర్డ్ టైం వచ్చేసి మళ్ళీ రెండోసారి వేసానండి ఫ్రేము. ఇప్పుడు వచ్చేసి థర్డ్ టైం వర్క్ జరుగుతుందండి. ఈ జాయింట్స్ దగ్గర మన వర్క్ అనేది చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలండి. కరెక్ట్గా జాయింట్ దగ్గరే వర్క్ వచ్చేటట్టు సెట్ చేసుకోవాలండి. లేదంటే ఎక్కువ తక్కువలో వచ్చిందంటే మనకి గ్యాప్ వచ్చి పైకి కిందకి డిజైన్ వస్తే చూడ్డానికి బాగుండదండి. కాబట్టి అది కరెక్ట్గా అక్కడికే వచ్చేటట్టు డిజైన్ అనేది సెట్ చేసుకోవాలండి. వర్క్ అనేది మనకి 2 టైమ్స్ ఫినిష్ అయిపోయి థర్డ్ టైము వర్క్ జరుగుతుందండి. ఈ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా వీడియోలో చెప్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే వర్క్ అనేది థర్డ్ టైం కూడా ఫినిష్ అయిపోవచ్చిందండి. ఇప్పుడైతే మనకి వర్క్ ఫినిష్ అయిందండి. వర్క్ అయితే ఇలా వచ్చిందండి. డిజైన్ అయితే చాలా బాగుందండి. బ్లాక్ మీద గోల్డ్ కలరు డిజైను చాలా బాగుందండి. ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ అండి. వెల్వెట్ క్లాత్ మీద కూడా వర్క్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. మనము క్లాత్ కింద ఇలా క్యాన్వాస్ పెట్టి వర్క్ వేసుకోవాలండి. ఏ క్లాత్ అయినా సరే క్యాన్వాస్ పెట్టే వర్క్ చేయాలండి. ఈ క్యాన్వాస్ అనేది ఇలా పట్టుకొని లాగితే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. క్యాన్వాస్ యూజ్ చేస్తే మనకు వర్క్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడైతే దీన్ని ఒక లాస్ట్ పట్టుకొని ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ 2 సార్లు ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇంకో చివరి కూడా పట్టుకొని ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. దీని లోపల వచ్చేసి క్యాన్వాస్ లేదంటే లైనింగ్ క్లాత్
పెట్టి స్టిచ్ చేసుకుంటే బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుందండి. ప్రెజెంట్ అయితే ప్లెయిన్ శారీస్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి బ్లౌజ్ కలర్ క్లాత్ తీసుకొని దానిపైన ఇలా మీకు నచ్చిన వర్క్ వేయించుకొని హిప్ బెల్ట్ అనేది డిజైన్ చేయించుకుంటే ప్రెజెంట్ ట్రెండ్ అయితే ఫాలో అయిపోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ట్ అయితే అంచులు మడిచి లాస్ట్లో ఇలా అడ్జస్టబుల్ ఇలా అయినా కుట్టించుకోవచ్చు, లేదంటే హుక్స్ అయినా పెట్టించుకోవచ్చు. మనకు ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.